ఏంటి మమ్మీ ఇంటికాడ ఉంటే ఏ టిఫిన్లు చేయవు, స్కూల్కి వెళ్తేనే అన్ని టిఫిన్లు చేసి పెడతావా అని మా చిన్నోడైతే ఒక డైలాగ్ కొట్టిండు. ఎందుకురా అట్లా డైలాగ్ కొడుతున్నావు, నేను ఏం చేయలేదారా హాలిడేస్లో అని అంటే, కాదు మమ్మీ మేము 1 వీక్ ఉన్నాం, 1 వీక్లో ఒక్క రోజు కూడా ఏ టిఫిన్ ఐటమ్ కూడా చేయలేదు, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యి రోజుకొక వెరైటీ చేసి పెడతావు ఎందుకు అట్లా అని అడుగుతున్నాడు. టిఫిన్ ఐటమ్స్ అయితే నేను ఎందుకు చేయలేదంటే, ఇంట్లోనైతే అప్పాలైతే ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇంకా అది మార్నింగ్ టైంలో అవే తింటారు, ఇంకా మళ్ళీ టిఫిన్ చేస్తే ఇంకా అది ఎక్కడ తింటారు, ఇది ఎక్కడ తింటారు, మళ్ళీ రైస్ వండితే రైస్ కర్రీ ఎక్కడ తింటారు, అందుకే నేనైతే అప్పాలు ఉన్నాయి కదా అని ఇవైతే చేయలేదు. ఈ రోజు ఈ వీడియో విషయానికి వస్తే ఇదైతే నిన్న తీసిన షార్ట్. మార్నింగ్ టిఫిన్ వచ్చేసి దోశ అయితే ప్రిపేర్ చేసి, ఇంకా కర్రీ వచ్చేసి చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. పిల్లలకైతే టిఫిన్ పెట్టేసి వాళ్ళనైతే స్కూల్కి పంపించేసి, ఇంకా నేనైతే ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటే వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. నేను కూడా కొన్ని దోశలు అయితే వేసుకొని అయితే తినేసాను. తర్వాత ఇంకా నెక్స్ట్ చేసే పనులు అయితే ఉంటాయి కదా, ఇంకా రేపటి టిఫిన్ కోసం ఏం చేయాలా అని ఆలోచన. మైసూర్ బోండాలకైతే పిండినైతే ఇలా కలిపైతే పెట్టుకుంటున్నాను. నేను ఎప్పుడు మైసూర్ బోండా చేసినా కూడా బీట్రూట్ లేదా క్యారెట్ తురుము ఈ రెండిట్లో ఏదైనా ఒకటైతే యాడ్ చేస్తాను. ఇప్పుడైతే ఇంట్లో క్యారెట్ ఉంది కాబట్టి క్యారెట్ తురుముని అయితే యాడ్ చేసుకున్నాను. మైసూర్ బోండా టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది. ఇందులో కొంచెం ఇడ్లీ రవ్వ కూడా యాడ్ చేస్తాను. అందరూ ఇలా చేస్తారని కాదు, నేనైతే కొంచెం ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తాను ఎప్పుడు చేస్తానికైతే. నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా చిన్న చిన్న పనులతోనైతే గడిచిపోయింది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.